రోడ్ల పక్క పొంటి ఫుట్పాత్ల మీద ఆడీడ బతుకు తెరువు కోసం ఏదో ఒక దందా పెట్టుకొని బతుకుతుంటారు చాలా మంది. ఫుట్పాత్ల మీద దందా చేసుకునే చాలా మందికి ట్రేడ్ లైసెన్స్ అంటే ఏందో తెలియదు. అది ఏడిస్తారు, ఎవరిస్తారు, ఎందుకు ఇస్తారో కూడా తెలియదు. గట్నే అందరి లెక్క సిరిసిల్లలో కూడా ఒక ఆయన ఫుట్పాత్ మీద ఛాయ దుకాణం పెట్టుకొని బతికెళ్ళ తీసుకుంటుండు. అట్లకెళ్ళి సిరిసిల్ల కలెక్టర్ సార్ పోయినప్పుడు ఆ ఛాయ దుకాణాన్ని చూసిండట. ఆయనకు ట్రేడ్ లైసెన్స్ ఉన్నదా లేకుంటే ఛాయ హోటల్ మూసేపీర్రి అని కిందోళ్లకు ఆర్డర్ చేసిండట. ఫుట్పాత్ మీద ఛాయ అమ్ముకునేట ఆయనకు ట్రేడ్ లైసెన్స్ లేదని కలెక్టర్ సారు దుకాణాన్నే ఎందుకు మూయమంటాడు? కారణం ఏమై ఉంటది? ఆ ఛాయ హోటల్ ఆయన అసలు ఏం చేసిండో అరుచుకొనొద్దాం పారి. చూస్తురు కదా, ఇదే ఆ టీ స్టాల్. బత్తుల శ్రీనివాస్ అనేటైన సిరిసిల్లాలో ఉన్న బతుకమ్మకుంట చెరువు కాడ ఫుట్పాత్ మీద ఈ ఛాయ హోటల్ పెట్టుకొని నడిపిస్తున్నాడట. అయితే పొద్దుగాల సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ జాసారు అట్లకెళ్ళి పోయిండట. ఫుట్పాత్ మీద ఈ టీ స్టాల్ చూసి దానికి ట్రేడ్ లైసెన్స్ ఉన్నదా లేకుంటే బంద్ చేపిరి అని మున్సిపల్ ఆఫీసర్లకు ఆర్డర్ చేసిండట. ఇక కలెక్టర్ సార్ పంపినాక పని చేయకుంటే ఎట్లుంటది? ఎంబడే ఇద్దరు ఆఫీసర్లు ఉరుకొచ్చిర్రు. ఏ బాబు టీ స్టాల్ బంద్ చేయవా, కలెక్టర్ సార్ ఆర్డర్ చేసిండని చెప్పిరట. అయితే బాధితుడేమో నా టీ స్టాల్ మీద సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఫోటో ఉన్నందుకే కళ్ళు మండినాయి వాళ్ళకు, అందుకే మూపియమంటున్నారని ఆఫీసర్లను నిలదీసిండు. మెయిన్ కారణం కేటీఆర్ ఫోటో పెట్టుకునే వాళ్ళ కళ్ళు మండిని. నాకు మా అన్న అనుకో ఇంత ఓర్వలేంతనం ఎందుకు? కేటీఆర్ అంటే అభిమానంతో ఫోటో పెట్టుకున్నా, ఆయన మా అన్న లెక్క, కాయింతదానికే నా పొట్ట కొడతారు అని ఫోటో తీస్తే మీ కళ్ళు సలవడతాయా అని వాళ్ళ కళ్ళ ముంగట్నే టీ స్టాల్కున్న కేటీఆర్ ఫోటోని తీసేసిండు. మరి ఏమైంది సార్లు, ఎందుకు అట్లా ఆయన టీ స్టాల్ బంద్ చేయమంటున్నారంటే రోడ్డు పైన 2 టీ కోట్లు ఉన్నాయి, వాటికి లైసెన్స్ లేవని ఉన్నాయంటే అడిగాడు. అడిగితే లేవని చెప్పగానే సరే లైసెన్స్ తీసుకోమని చెప్పండి, అంతవరకు అయితే షాపులు మూసేయమని చెప్పి కలెక్టర్ గారు నోటి మాటగా చెప్పారు. అవన్నీ వీళ్ళకేం తెలియదట. కలెక్టర్ సార్ ఆర్డర్ చేసిండట, వీళ్ళు వచ్చి ట్రేడ్ లైసెన్స్ లేదని బంద్ చేయమంటారట. ఇక బాధితుడేమో నాకు అసలు ట్రేడ్ లైసెన్స్ అంటే ఏందో కూడా తెలియదు, ఎవరు ఇస్తారో కూడా తెలియదు, ఏడిస్తారో కూడా తెలియదు. వేరే పని చేసేదే కాదు, మున్సిపాలిటీలో ఛాయ్ పెడతా, వాళ్ళకే కమిషనర్కి ఇస్తా, కలెక్టర్ గారికి రోజు ఒక ఛాయ్ చెప్తా, రోజు 400 ఇవ్వమంటారు, మాకు చాలు. నా టీ స్టాల్ బంద్ చేస్తే మీ ఆఫీసులనే పనిపిర్రి, వచ్చి పని చేస్తా అని చెప్పబట్టిండు. ఈ సంగతి ఎరకై కేటీఆర్ సార్ కూడా ఏది మర్చిపోం అని యాది పెట్టుకుంటాం, చేసిన ప్రతిదానికి మిత్తితో సహా అప్పచెప్తాం అని ఎక్స్లో పోస్ట్ పెట్టి గరమైండు. అటు లోకల్ బీఆర్ఎస్ లీడర్లు కూడా ఫుట్పాత్ మీద ఛాయలమ్మి రోజుకు 400-500 సంపాదించుకునేటోని మీద మీ జులుమేంది, ట్రేడ్ లైసెన్స్ తీసుకునే అంత పెద్ద ట్రేడింగ్ చేస్తున్నాడు ఆయన. అంతగానో లైసెన్స్ కావాలంటే ముందుగా ఆయనకు నోటీస్ ఇచ్చి చెప్పురి, ఆ టైం లోపల తీసుకోకుంటే మూపిరి, ఎకాఏకిని వచ్చి బంద్ చేయంటే ఆయన ఇల్లు ఏం కావాలి అని మండిపడుతున్నారు. కానీ సిరిసిల్ల కలెక్టర్ సార్ అయితే మస్తు స్టిక్ ఆఫీసర్ ఉన్నట్టున్నాడు కదా. సారు హైదరాబాద్ ఉంటే కుమారి అంటే అసలు ఫుడ్ బిజినెస్ కు ట్రేడ్ లైసెన్స్లు అడిగి తప్పకుండా మూపిచ్చేటోడు కావచ్చు అని కామెంట్లు చేస్తున్నారట సిరిసిల్ల జనం.